నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేపాల్లో టెన్షన్, సోషల్ మీడియాపై నిషేధం, కర్ఫ్యూ విధించిన సర్కార్. ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు, టీటీడీ ఈవోగా శ్యామలారావు అవుట్, అనిల్ కుమార్ సింఘాల్ ఇన్. ముగిసిన చంద్రగ్రహణం, తెరుచుకున్న ఆలయాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా పుష్ప కైంకర్యాలు, అలంకార ప్రియుని సేవలో అనునిత్యం ధరిస్తున్న సుగంధ పుష్పమాలలు. ఆహార పదార్థాలను వృధా చేయకండి, నగరవాసులకు విజ్ఞప్తి చేసిన కమిషనర్ మౌర్య. ఆంధ్రప్రదేశ్లో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావును బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆయన స్థానంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించారు. శ్యామలారావును సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా అనంతరామ్ను బదిలీ చేశారు. రెవెన్యూ శాఖ ఎండోమెంట్ కార్యదర్శిగా ఎం హరిజవహర్ లాల్ను నియమించారు. ఆ స్థానంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వాడ్రేవు వినయ్ చంద్ను రిలీవ్ చేసింది. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేను నియమించింది. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ను బదిలీ చేసింది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ కార్యదర్శిగా ఎంవి శేషగిరి బాబును బదిలీ చేసింది. ఆయనకు లేబర్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎంటి కృష్ణబాబును రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్ను బదిలీ చేశారు. ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. ఆయనకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను బదిలీ చేశారు. అయితే అనిల్ కుమార్ సింఘాల్ ఈ బదిలీతో మరోసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం ఐఏఎస్ బదిలీలు చేపట్టింది. ఆ సమయంలో సైతం అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ ఈవోగా బదిలీ చేసింది. నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వరకు అనిల్ కుమార్ సింఘాల్ అదే పదవిలో కొనసాగిన సంగతి తెలిసిందే. చంద్రగ్రహణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వివిధ ఆలయాలు తెరుచుకున్నాయి. తిరుమలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత వేకువజామున 2:40 శ్రీవారి ఆలయ తలుపులు తెరిచారు. సుప్రభాత సేవను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో చంద్రగ్రహణం సంప్రోక్షణ పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు మల్లన్న ఆలయ ద్వారాలను అధికారులు తెరిచారు. ఆలయ శుద్ధి తర్వాత అర్చకులు ప్రాతకాల పూజలు నిర్వహించారు. ఉదయం 7:30 నుంచి భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు
డిఆర్ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాన్, సుధారాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 20వ వార్డులో నిర్మించబడిన శ్రీ బాలాజీ ఈతమాకుల గంగయ్య టవర్స్ అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఆ క్లాస్ ప్రకారం ల్యాండ్ ఓనర్ మమ్మల్ని అపార్ట్మెంట్లోకి రానియడం లేదు. ప్లస్ మీరు మావి కూడా కంప్లీట్ చేసి మీరు కంప్లీట్ చేయండి అంటున్నాడు. కాబట్టి మాకు గవర్నమెంట్ వారు తగు న్యాయం చేసి బిల్డరు దగ్గర ఎన్ఓసికి డబ్బులు కట్టించి అపార్ట్మెంట్ పూర్తి కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి 106 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తిరుపతి జిల్లా నలుమూలల నుండి సమస్యలను తెలియజేయడానికి వచ్చిన వారి నుండి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు చెబుతున్న మాటల్లోని వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచాలన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి ఆదేశించారు. జిల్లా కార్యాలయానికి రాలేనటువంటి వారి కోసం జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలలో, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయవచ్చునని తెలియజేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలోని అధికారులు స్పందించిన పక్షంలో అలాంటి సిబ్బందిపై చర్యలు తప్పవని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. నగరంలోని అన్నా క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాలను వృధా చేయకుండా కావలసినంత మేరకు భోంచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలను కోరారు. నగరంలోని న్యూ బాలాజీ కాలనీలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను సోమవారం కమిషనర్ పరిశీలించారు. ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇస్తున్న టోకెన్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఆహార పదార్థాలను వృధా చేయవద్దని ప్రజలను కోరారు. క్యాంటీన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆహార పదార్థాల జాబితా, క్యాంటీన్ అందుబాటులో ఉండే సమస్యలతో కూడిన బోర్డులు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని అన్నారు. మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఆహార పదార్థాలు తీసుకునేవారు క్యూ పద్ధతి పాటించాలని అన్నారు. ఆహార పదార్థాలను తగినంత వడ్డించి వృధా కాకుండా చూడాలని క్యాంటీన్ సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి కుమార్ విచ్చేసి ప్రసంగించారు. ఈ ఫిజియోథెరపీ దినోత్సవంలో స్విమ్స్ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియోథెరపీ, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్లకు సంబంధించిన విద్యార్థులు హాజరై ఫిజియోథెరపీకి సంబంధించిన ఎక్సర్సైజులను ప్రాక్టీస్ చేస్తూ అవగాహన పెంచుకున్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నమైన నినాదంతో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు హెల్దీ ఏజింగ్ అంటే ముసలితనాన్ని ఆరోగ్యకరంగా మలుచుకోవడం ఎలా అనేటువంటి థీమ్తో మొదలు పెడుతూ ఉన్నాం. మన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ స్విమ్స్ వారు ఈ రోజంతా కూడా ఈ హెల్దీ ఏజింగ్ మీద కార్యశాల అంటే వర్క్షాప్ని నిర్వహిస్తూ ఉన్నారు. హెల్దీ ఏజింగ్కి కావాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నిటినీ కూడా ఎలా తీసుకోవాలని దానికి తెలియజేస్తూ ఒక మొబైల్ స్టిక్కర్ని అలాగే ఒక చిన్న పాంఫ్లెట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడాన్ని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తిరుపతి అన్నారావు సర్కిల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై ప్రజల మధ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ గారికి జిందాబాద్ జిందాబాద్. అంకుర సంస్థలు యువత తమ సొంత కాళ్ళపై నిలబడి కొత్తగా పరిశ్రమలను ప్రారంభించాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి పూచికత్తు లేకుండా పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వడము, అదేవిధంగా భారతీయుల యొక్క అందరి జీవితాల్లో ఆర్థిక ప్రగతిని సాధిస్తూ దేశం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక రంగంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నటువంటి సమయంలో స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని
అమృత కాలం నడుస్తున్నటువంటి ఈ సమయంలో అమృతం లాంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి దేశ ప్రజలు సర్వత్రా హర్షం, ఆహ్వానం, ఆనందం, కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రతిపక్షాలు సైతం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయంటే అసలు శిశులైనటువంటి పేద ప్రజల పక్షపాతి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మరోసారి రుజువైంది. ఈ సందర్భంగా తిరుపతి నగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అందరూ కలిసి ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వైద్య రంగాలే కాదు, చిన్న చిన్న ఎలక్ట్రిక్ గూడ్సే కాదు, ఇంటి సరుకులే కాదు, ఇంట్లో ఒక గృహిణి సంతోషంగా ఉండాలంటే కావాల్సిన గ్రైండర్, ఫ్రిడ్జ్, టీవీ, వాషర్ మిషన్ అన్ని రకాలలో కూడా జీఎస్టీ తగ్గించడం జరిగింది. సామాన్యుడు ఒక 2 వీలర్ కొనుక్కొని వెళ్ళాలంటే కూడా ఈ రోజు దాంట్లో అత్యధిక శాతం జీఎస్టీని తగ్గించడం జరిగింది. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలంటే గతంలో ఈ జీఎస్టీకి భయపడి స్టార్ట్ చేసే వాళ్ళు కాదు, ఈ రోజు స్వయం ఉపాధి ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా తీసుకొచ్చే భాగస్తులను చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జీఎస్టీని అందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు, మండలాధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి పాలాభిషేకంతో తన కృతజ్ఞతా భావం తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25,000 విద్యుత్ కార్మికులకు భరోసా కల్పించాలంటూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అర్జీని అందజేశామని, ఇంతవరకు సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ తెలిపారు. తిరుపతి జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ, స్వయానా ముఖ్యమంత్రిని కలిసి అర్జీ సమర్పించినా ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మీడియా ముందు తెలిపారు. గత ప్రభుత్వంలో పీఆర్సీలో మాకు అన్యాయం జరిగింది. పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 25,000 మంది కార్మికులకు హామీ ఇచ్చారు. ఆ హామీలో మేము మోసపోయాం. మరి ఇప్పుడు మంత్రి గారు ఆల్రెడీ నారా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ సింపుల్గా ఇది మా చేతిలో లేదు అనేసి రిప్లై ఇచ్చారు. నేను గౌరవ కలెక్టర్ గారిని కలిసి, సార్ ఇది ఏదైతే నేను ముఖ్యమంత్రి గారిని కలిశానో అది గౌరవ ఇంధన శాఖ కార్యదర్శి గారికి పంపించమని చెప్పేసి కూడా వారు కోరడం జరిగింది. వారు కూడా మీరు స్వయంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి అనేసి అన్నారు. సార్ మేము స్వయంగా రిప్రజెంటేషన్లు చాలాసార్లు ఇచ్చాం, కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసినప్పుడు మీ ద్వారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అంటే ఒక కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారి ద్వారా మేనేజ్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా మీడియా ద్వారా కూడా మేము అభ్యర్థిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నగరవాసుల నుండి వినతులు వెల్లువెత్తాయి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పలు సమస్యలపై అర్జీదారులు కమిషనర్ మౌర్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ దీపాలు, అండర్ డ్రైనేజీ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి త్వరితగతిన అర్జీదారులు తెలిపిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమస్యను పరిష్కరించడంలో అలసత్వం వహించకుండా సకాలంలో వేగంగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ హాస్పిటల్లో రాయితీలను కల్పించాలంటూ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. టీటీడీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ 40వ వార్షికోత్సవం ఈరోజు వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది. ఈ సభల్లో టీటీడీ ప్రధానమైనటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఈరోజు చర్చించి కార్యరూపాన్ని ఈరోజు నిర్ణయించడం అనేటువంటి జరుగుతుంది. ప్రధానంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రమోషన్లు దాదాపు 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ పరిష్కారం చేయడం కోసం టీటీడీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది ఆలోచిస్తున్నారు. అలాగే దాదాపు 4 సంవత్సరాలుగా ఉద్యోగి చనిపోతే కారుణ్య నియామకం కోసం వాళ్ళ విద్యార్హతకు తగిన విధంగా ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వరకు ఇవ్వాల్సినటువంటి పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కాలయాపన జరుగుతోంది. కారుణ్య నియామకాలు వెంటనే ఇవ్వాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం. అలాగే టీటీడీ ఉద్యోగులకు సంబంధించి, అలాగే పెన్షనర్లకు సంబంధించి
ప్రొసీడింగ్స్ ఇచ్చారు, పల్లం వద్ద ఇంటి స్థలాలు ఇస్తున్నామని. ఈ రోజు కూడా ఆ ల్యాండ్ టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. చాలామంది పెన్షనర్సు, ఇంకా కొంతమంది ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ స్థలాలన్నీ కూడా వెంటనే టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్లాట్లు వేసి ఆ పెన్షనర్లకి, మిగిలినటువంటి ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. జేసీ యూనియన్ అనుసంధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైన నిరంతరము పోరాడే సిఐటికి జేసీ యూనియన్ కొద్దిగా మద్దతు తెలుస్తూ రాబోయే కాలాల్లో జేసీ యూనియన్, సిఐటి యూనియన్ అన్నీ కలిపి మేమందరూ కూడా ఉద్యోగస్తుల యొక్క సమస్యలపైన పోరాడేదానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇటా మహాసభలు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేటి ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. వైద్యో నారాయణో హరి అంటుంది వైద్య శాస్త్రం. డాక్టర్ దేవుడితో సమానం అంటూ ఖ్యాతికెక్కారు. కానీ నేడు అంతటి కీర్తిని ఆర్ఎంపీ, పీఎంపీలు డబ్బే పరమావధిగా మారి దోచుకుంటున్నారు. ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే ఇంటికి సమీపంలోని ఆర్ఎంపీ, పీఎంపీలను సంప్రదించడం పరిపాటి. దీంతో వీరి సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. స్థాయికి మించి మహిళలకు అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు చదివింది చారడు, కానీ వీరు చేసే వైద్యం మూరెడు అన్న చందంగా స్థాయికి మించిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అనుమతులు లేకుండా క్లినిక్లను, ల్యాబ్లను ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ డాక్టర్ల హోదాలో చలామణి అవుతున్నారు. పేషెంట్ల అవసరాలను ఆసరాగా తీసుకొని ఈ ఆర్ఎంపీలు ప్రజలను దోచేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు పోయే స్తోమత లేని ఈ సామాన్యులు ఆర్ఎంపీల ధనదాహానికి ప్రాణాలను అర్పించాల్సిన పరిస్థితి. నిజానికి ప్రథమ చికిత్స మాత్రమే చేసి వారి పరిమితి దాటిన జబ్బులకు సంబంధించిన రోగులను రుయా లాంటి ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ఆరోగ్యశ్రీ వర్తించే స్విమ్స్ లాంటి ఆసుపత్రులకు పంపించాల్సి ఉంటుంది. కానీ అలాంటి ఆర్ఎంపీ, పీఎంపీలు నేడు అరుదుగా ఉన్నారు. నా పేరు మురళి. నేను ప్రథమ చికిత్సాలయం చేస్తాను. ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 32 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా మొదటి ఫీజు 3 రూపాయలు తీసుకున్నాను. మొత్తం ట్రీట్మెంట్ ఒక 15-20 రూపాయలతో సరిపోయేది. అప్పట్లో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంటికి వెళ్ళి వైద్యం చేసేవాడిని. అప్పుడు కూడా వాళ్ళని డిమాండ్ ఏం చేసే పని ఏం లేదు. మామూలు నార్మల్గానే తీసుకునేవాడిని. ఏదైనా క్రిటికల్ కేసు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేదా ఆరోగ్యశ్రీ కింద సిమ్స్ హాస్పిటల్ కానీ రెఫర్ చేస్తాను. మామూలుగా ఏదైనా వైద్యం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి అందరూ ఎవరైనా ఇప్పటికైనా ఆ పాత పేరు అట్లే కంటిన్యూ చేస్తూ 3 రూపాయలు డాక్టర్ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఎస్వి యూనివర్సిటీ ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేసేలా సిబ్బంది ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తప్పవని వైస్ ఛాన్సలర్ అప్పారావు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఎవరైనా ఎస్వియు ఖ్యాతిని అపఖ్యాతి చేసే విధంగా మాట్లాడినా, వ్యవహార శైలి ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు యూనివర్సిటీ యాజమాన్యం ఉపేక్షించబోదని తెలిపారు. ఇటీవల ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ సెంటర్ విభాగంలో పనిచేస్తున్న శ్రీనివాసరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నామని వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ యాజమాన్యం అధికారులపై లేనిపోని ఆరోపణ చేయడం, కుల పెద్దలతో తప్పుడు ప్రచారం చేయించడం మానుకోవాలని అన్నారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు ఈఎస్ఐ సూపరింటెండెంట్ శ్యాంబాబు తెలిపారు. తిరుపతి రాయల చెరువు మార్గంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు మాట్లాడుతూ, వయసు మళ్లిన వారు, వయోవృద్ధులు ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా మానసికంగా దృఢంగా, ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. ఆసుపత్రి ఫిజియోథెరపీ డాక్టర్ నోయల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఫిజియోథెరపీతో నొప్పులతో బాధపడే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందని, వృద్ధులు సైతం యుక్త వయసు వారిగా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీలో వినోద్ కుమార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు, ఇతర డాక్టర్లు కొనియాడారు. ఈ సందర్భంగా వృద్ధులు ప్రతిరోజు చేయాల్సిన వ్యాయామ పద్ధతులను రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్ సి అమ్ములు, లే సెక్రటరీ అధికారిని రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. బ్రెయిన్కి, బాడీలో ఇతర అవయవాలకి, కీళ్ళకి, కంఠాలకి సమన్వయం తగ్గిపోతాయి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళలో కామన్గా వచ్చేది ఏంటంటే ఏం పని చేయకుండా పోతే మజిల్ వేస్టింగ్ అనేది సార్కోపినియా అంటారు అనమాట. మజిల్ క్షీణించిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఫాల్ ప్రివెన్షన్ కాబట్టి ఇవి చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి వర్టిగో అంటారు అనమాట.
సో కళ్ళు తిరిగి పడిపోయినట్టు అనిపించడము, దానికి డిఫరెంట్ కారణాలు ఉంటాయి అనమాట. చెవులో ప్రాబ్లం ఉన్నా వాళ్ళకి గట్టిగా వస్తుంది. ఓకే, జాయింట్స్ లో మనకు ప్రోక్లియర్ రిసెప్టార్స్ ఉంటాయి, కీళ్ళల్లో ఉంటాయి. అవి మనకు అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, స్పేస్, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. అవి వాటి యొక్క పనితనం కూడా తగ్గిపోతుంది ఈ ఏజ్ లో. సో వీటన్నిటి వల్ల వాళ్ళు బలహీనపడతారు. రాష్ట్రంలో రైతాంగానికి ఎరువులను సకాలంలో అందజేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య ప్రభుత్వానికి సూచించారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ఎరువుల కొరత తీర్చాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య మాట్లాడుతూ అధికారం కోసం రైతు సంక్షేమమే ధ్యేయంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక రైతులను నట్టేట ముంచుతున్నారని, ముఖ్యంగా యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రైతులకు అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. గత 2-3 నెలల క్రితమే దళారీలకు ఎరువులను అమ్మేసి నేడు ఎరువుల దొంగలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దానివల్ల రైతాంగానికి సకాలంలో ఎరువులు అందక పంటలు పండించుకోలేక రైతాంగం దివాళా తీసే పరిస్థితి వస్తుందని ఆయన సూచించారు. పంటలు పండకపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి తక్షణమే ఎరువుల కొరతను తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం సిపిఐ బృందం జాయింట్ కలెక్టర్కి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో అన్ని ఎంపీడీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ కార్యాలయాల వద్ద ఇవాళ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. సకాలంలో ఎరువులు కానీ మందులు అందిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ మాటలకే పరిమితమైంది తప్ప శాతల్లో ఎక్కడా కనిపించలేనటువంటి వాస్తవాన్ని ఇవాళ రైతులు రోడ్డెక్కితే అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ రైతాంగం ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈ దేశ అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. కాబట్టి రైతాంగం కోసమే రైతన్న దేశానికి ఎన్నుముక అన్నాడు. రైతన్న దేశానికి ఎన్నుముక అయితే రైతన్న కడుపులు కొట్టేటటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి? ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పంట పెట్టుకుందామంటే ఎరువులు లేవు, మందులు లేవు, నాణ్యమైన విత్తనాలు లేవు, లబో దిబోమని కొట్టుకుంటా ఉన్నాడు. ఒక పక్కేమో అకాల వర్షాలు, ఒక పక్కేమో వర్షపాతమే లేనటువంటి పరిస్థితి. ఈ 2 కాలాల మధ్య రైతన్న తీవ్రమైనటువంటి నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేక ప్రతిభావంతుల సమస్యలు జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రత్యేక ప్రతిభావంతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వికలాంగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల జేఏసీ నాయకులు మురళి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సదరం సర్టిఫికేట్లు పొంది పెన్షన్లు తీసుకుంటున్న వికలాంగులను వెంటనే తొలగించడం అన్యాయం అన్నారు. వాటిని పునర్పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 1-2 అనర్హుల్లో ఉండొచ్చు, పూర్తిగా అర్హులు ఉండాలని వెంటనే జిల్లా కలెక్టర్ జ్యోతి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల జేఏసీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సుమతి తదితరులు పాల్గొన్నారు. ఏమిటంటే రాజకీయ నాయకులు ఒక ఎంపీగా ఉన్న పెన్షను, ఎమ్మెల్యేగా ఉన్న పెన్షను, మేము ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక పెన్షన్ ఇచ్చే దానికంటే దాన్ని ఎందుకు కోతలు పెడుతున్నారు? వేల కోట్లు కుంభకోణంలో చేస్తున్న వాళ్ళందరూ మీరు ప్రశ్నించండి, దాన్ని పట్టండి. ఫస్ట్ దాన్ని ఇస్తే అందరికీ సమానంగా పెన్షన్ పంపించేయచ్చు. మా దివ్యాంగుల్లో మీకు చూసేది మేము అక్కడే కాదు, మీరు నిజమైనగా వెరిఫికేషన్ చేసేట్టుకుంటే ఈ 2021, 2019 నుంచి 24 వారికి చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయండి. ముఖ్యంగా మళ్ళీ ఇంకొక సందేహం మాకు వస్తున్నది ఈ ప్రభుత్వం మీద. జగన్ ప్రభుత్వంలో ఎవరెవరు చదివారో వాళ్ళందరూ డూప్లికేట్ అని చెప్పే పాతండి స్వామి. ఎందుకంటే మా భవిష్యత్తులో పోతుంది. ఏమిటంటే అప్పుడుండే జగన్ ప్రభుత్వంలో అందరూ డబ్బులు ఇచ్చి అందరూ పాస్ అయిపోయారు, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తీసేశారు అనేసి యాడ ఒక ప్రశ్న చేస్తారు అనేసి అందరూ బాధలు పడుతూ మాతో చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 19,687 మంది దివ్యాంగులకు సంబంధించిన వైకల్య ధృవీకరణ సదరం సర్టిఫికెట్లను పూర్తిగా హోల్డ్లో ఉంచి వాళ్లకు నోటీసులు అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా ఉచిత 3-వీలర్ స్కూటీలను పంపిణీ చేయడానికి ఒక్కొక్క స్కూటీ 1,07,000 రూపాయల విలువ గల స్కూటీలను ఉచితంగా పంపిణీ చేయడంలో భాగంగా వైకల్య శాతం 70% కన్నా ఎక్కువగా ఉండాలనే నిబంధన పెట్టినందున అర్హత కలిగినటువంటి వికలాంగులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 మంది పైన ఈరోజు అర్హత ఉన్నప్పటికీ అనర్హులుగా మిగిలిపోయేసి ఆ పథకం అందని ద్రాక్షలా తయారవుతోంది.
క్వారీ అక్రమ తవ్వకాలు ఆపాలని నిరసిస్తూ వెదురుకుప్పం మండలం బందర్లపల్లె గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చిత్తూరు జిల్లా బందార్లపల్లి గ్రామంలోని సరిహద్దుల్లో ఒక క్వారీ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. అక్కడి నుండి క్వారీ గిన్నెలను రైతుల వ్యవసాయ పొలాల గుండా తరలించుకుపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కలెక్టర్ జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా గ్రామస్తులకు పోలీసులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. మీరు ఇక్కడ అరిస్తే ఒకరి సమస్య ఇటుకు వచ్చి చెప్పరు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక ఇద్దరు ముగ్గురు రండి. మాట్లాడద్దు ఎట్లా నువ్వు ఉండమ్మా, మాట్లాడుతున్నా కదా, ఆయనతో మాట్లాడుతున్నాను. బండ అనుకునే కైలు ఉన్నాయి, కైలలో ఆవులు ఉన్నాను. అప్పుడే క్వారీ వాళ్ళు పైకి వచ్చారు పనిచేసేదానికి. వాళ్ళని గొంతు పెట్టి తోసేది ట్రై చేశారు. నేను అడ్డు లేడీస్ని కొట్టారు. నేను అడ్డుపడిన దానికి నన్ను పక్కన రాడ్ తీసుకుని వెనకాడ నేను అదే నిన్న కూడా వచ్చారు. నిన్న పోలీసు వాళ్ళు SI CIA దగ్గరుండి పని చేయించారు. ఏమన్నా మాట్లాడితే 40 మంది పోలీసులు వచ్చున్నారు. అలంకార ప్రియుని సేవలో అనునిత్యం తరిస్తున్న సుగంధ పుష్పమాలలపై ప్రత్యేక కథనాన్ని ఒకసారి చూద్దాం. పుష్పాలంకార ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించే అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది. పవిత్రమైన తిరువాయ్మొళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా పేర్కొన్నారు. స్వామివారి ఆపాద మస్తకం వివిధ రకాల సుగంధభరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శిఖామణి కిరీటం మీద నుంచి 2 భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరల దండ. శాలిగ్రామ మాల శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 4 మూరలు. కంఠసరి 2 భుజాల మీదికి అలంకరింపబడే దండ, ఒకటి 3.5 మూరలు. వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర. శంకు చక్రం శంకు చక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. కటారి సరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ, ఒకటి 2 మూరలు. తామళములు 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు, ఒకటి 3 మూరలు, 2 3.5 మూరలు, 3 4 మూరలు. తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర. ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,11,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,030 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,28,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 131 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేపాల్లో టెన్షన్ సోషల్ మీడియాపై నిషేధం, కర్ఫ్యూ విధించిన సర్కార్. ఏపీలో IAS అధికారుల బదిలీలు, టీటీడీ ఈవోగా శ్యామ్లారావు అవుట్, అనిల్ కుమార్ సింఘాల్ ఇన్. ముగిసిన చంద్రగ్రహణం, తెరుచుకున్న ఆలయాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా పుష్ప కైంకర్యాలు, అలంకార ప్రియుని సేవలో అనునిత్యం ధరిస్తున్న సుగంధ పుష్పమాలలు. ఆహార పదార్థాలను వృధా చేయకండి, నగరవాసులకు విజ్ఞప్తి చేసిన కమిషనర్ మౌర్య. ఈ
వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.